బీర్పూర్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బీర్పూర్ నుంచి మావోయిస్ట్ గణపతి ఎట్లా ఎదిగిండు, ఆయన ప్రస్తావన ఏందనేది మొత్తం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఒకసారి చూద్దాం. ఇక గణపతి దళపతి 1992 నుంచి 2018 వరకు కేంద్ర కమిటీకి సారథ్యం. ఉత్తర దక్షిణ భారత విప్లవ శక్తులు ఏకమయ్యేలా మావోయిస్ట్ పార్టీకి రూపకల్పన. అలిపిరి దాడి సహా ఎన్నో సంచలనాలకు ఆయనే మార్గదర్శి. అలిపిరి దాడి అంటే మన చంద్రబాబు మీద అటాక్ చేసింది కదా, చంద్రబాబు మీద అటాక్ చేసిన దాంట్లో కీలక పాత్ర పోషించిండట గణపతి దళపతి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి అంటే బీర్పూర్ మండల కేంద్రానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం, ఇప్పుడు బీర్పూర్ మండలం అయింది, చెందిన ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి. ఒరిజినల్ పేరు ముప్పల్ల లక్ష్మణరావు, ఇక ముద్దుగా పిలుచుకునేది మావోయిస్ట్ అవతారం అయితే గణపతి. 1949 జూన్ 16న బీర్పూర్లో జన్మించారు. అక్కడే 7వ తరగతి వరకు చదివారు. జగిత్యాల కరీంనగర్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం పొంది ప్రస్తుత జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంతో పాటు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేశారు. 1972 నుంచి 73 ప్రాంతంలో బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లి అజ్ఞాతం బాట పట్టారు. 1976లో మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం తవలాపూర్లోని భూస్వామి పీతాంబరరావును హతమార్చిన కేసులో జన్నారం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు కాగా లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవించి 3 నెలల తర్వాత బెయిల్పై బయటికి వచ్చిన ఆయన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లారు. 1978 సెప్టెంబర్ 9న ఆ తర్వాత జగిత్యాల పట్టణంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో జగిత్యాల జైత్ర యాత్ర చేశారు. ఈ జైత్ర యాత్రలో మల్లు కోటేశ్వరరావు, నల్లా ఆదిరెడ్డి, శ్రీరాం నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంచలనాలకు కేంద్ర బిందువు ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి సంచలనాలకు కేంద్ర బిందువు. రాజకీయ సిద్ధాంతం నుంచి పూర్తిగా మిలిటరీ యాక్షన్లోకి దిగిన సందర్భం వరకు ఆయనే పార్టీకి రథసారథి. పీపుల్స్ వార్ గ్రూప్ను తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మరో సాయుధ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో కలిపి సిపిఐ మావోయిస్ట్గా మార్చడానికి విశేష కృషి చేశారు. ఆయన సారథ్యంలో పార్టీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించింది. రెడ్ కారిడార్ వంటి వ్యూహాత్మక నిర్దేశాలతో పాటు పిఎల్జిఏ వంటి గెరిల్లా నిర్మాణాలకు నాంది పలికారు. 2018 తర్వాత పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని సలహాదారుగా మాత్రమే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కోలుకోలేని విధంగా తగులుతున్న ఎదురు దెబ్బలతో క్యాడర్ నేలకూలడం, కొందరు ముఖ్య నేతలు లొంగిపోవడంతో ఇప్పుడు ఆయన గురించిన ప్రశ్నలు అందరిలోనూ మొదలవుతున్నాయి. గురువారం గణపతి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారని వస్తున్న వార్తలు అందరిలోనూ ఉత్కంఠను రేపుతున్నాయి. ఆయన ఎక్కడున్నారు, ఆయన ఎలా ఉంటారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ముఖ్యంగా ఆయన స్వస్థలమైన కరీంనగర్ జిల్లాలో ఈ వార్తలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విప్లవ చరిత్రలో కీలకంగా ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న 1992 నుంచి 2018 వరకు ఉన్న ఆ కాలం భారత విప్లవ చరిత్రలో అత్యంత కీలకమైనది. ఆయన నేతృత్వంలో పార్టీ అనేక వ్యూహాత్మక మార్పులకు, సంచలన గణలకు సాక్షిగా నిలిచింది. 2004లో దేశంలో అతిపెద్ద సాయుధ కమ్యూనిస్టు పార్టీలైన పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాలు ఒక్కటై సిపిఐ మావోయిస్ట్గా ఏర్పడింది. ఇది గణపతికి అతిపెద్ద వ్యూహాత్మక విజయం. దీనివల్ల ఉత్తర దక్షిణ భారతదేశంలోని విప్లవ శక్తులు ఏకమయ్యాయి. పశుపతి మీన్స్ నేపాల్ నుంచి తిరుపతి వరకు, అంటే పశుపతి అంటే నేపాల్ నుంచి తిరుపతి వరకు అంట, పశుపతి నుంచి తిరుపతి వరకు అంటే నేపాల్ టు ఆంధ్రప్రదేశ్ వరకు ఒకే గొలుసు కట్టుగా అటవీ ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ రెడ్ కారిడార్ను బలోపేతం చేశారు. పార్టీకి ఒక పటిష్టమైన సైనిక విభాగం ఉండాలని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని స్థాపించి గెరిల్లా సైన్యంగా అత్యాధునిక శిక్షణ
సైన్యంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చారు. ఆయన నేతృత్వంలో మావోయిస్టులు ప్రభుత్వ వ్యవస్థలను కుదిపేశారు. అందులో కొన్ని ప్రధాన సంఘటనలు: చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి 2003లో. మావోయిస్టు చరిత్రలో ఇది అత్యంత ధైర్య సాహసాలతో కూడిన దాడిగా భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్తుండగా అలిపిరి వద్ద మ్యాగ్నెటిక్ మైండ్లతో పేల్చేశారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. బలిమేళ దాడి 2008లో. ఒడిశాలోని బలిమేళ జలాశయంలో గ్రేహౌండ్స్ పోలీసుల బోటును ముంచివేసి దాదాపు 38 మంది జవాన్లను చంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది గెరిల్లా యుద్ధ తంత్రంలో ఒక పరాకాష్ఠగా నిలిచింది. ఇక చింతాల్నార్ అంటే దంతేవాడ దాడి 2010. మావోయిస్టు చరిత్రలో భద్రతా దళాలపై జరిగిన అతిపెద్ద దాడి ఇది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా చింతల్నార్ వద్ద జరిగిన మాటు దాడిలో ఒకేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అప్పుడు గణపతి నేతృత్వంలోని సెంట్రల్ కమిటీ వ్యూహాన్ని రచించింది. ఝీరామ్ లోయ దాడి 2013. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై జరిగిన ఈ దాడిలో మహేంద్ర కర్మ, విద్యాచరణ్ శుక్లా వంటి అగ్రనేతలు సహా 27 మంది మరణించారు. సల్వా జుడుం వంటి కౌంటర్ ఎమర్జెన్సీ గ్రూపులను అణచివేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. వెంటాడిన వైఫల్యాలు: గణపతి హయాంలో పార్టీ ఎంతో బలోపేతమైన అదే కాలంలో గ్రేహౌండ్స్ కోబ్రా దళాల వ్యూహాల వల్ల పార్టీ పట్టుకోల్పోయింది. 2004 చర్చల వైఫల్యం తర్వాత మావోయిస్టులకు ఆయుపట్టులా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది. నల్లమల అడవులపై ప్రభుత్వం ఆధిపత్యం సాధించింది. ఆజాద్ కిషన్ సింగ్ వంటి కీలక నేతలు కోల్పోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. గణపతి నాయకత్వం నుంచి తప్పుకున్న తర్వాత పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి చాలా ఇబ్బందులు పడింది. ప్రస్తుతం ఆయన లొంగుబాటు అనేది ఒక సుదీర్ఘ పోరాట యుగం ముగింపుగా నిపుణులు భావిస్తున్నారు. కుటుంబానికి దూరంగానే భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ముప్పల్ల లక్ష్మణరావు సామాజిక అసమానతల నేపథ్యంలో ఉద్యమ బాట పట్టారు. వామపక్ష భావాజాలం కలిగిన గణపతి మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితుడై భార్య విజయ, కొడుకు శ్రీనివాస్ను వదిలిపెట్టి అజ్ఞాత జీవితంలో వెళ్లారు. తదనంతరం ఆయన భార్య, కొడుకు అమెరికా వలస వెళ్ళినట్లు వారి బంధువుల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన భార్య క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్లో చికిత్స పొందుతుండగా కొడుకు శ్రీనివాస్ అమెరికాలో ఉంటున్నారు. బలాన్ని చేకూర్చుకున్న సీఎం ఢిల్లీ టూర్. దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం గడిపిన గణపతి ఢిల్లీలోని పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి ఆ టూర్ ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వయోభారంతో పాటు వృద్ధాప్య సమస్యలు ఎదుర్కొంటున్న గణపతి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోయారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. లొంగుబాటును ఆయన సమీప బంధువులు ఇప్పటివరకే కన్ఫర్మ్ చేసినప్పటికీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. 4 దశాబ్దాలకు పైగా అజ్ఞాత జీవితం గడిపిన ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి లొంగుబాటుపై స్వగ్రామం బీర్పూర్లో ఆసక్తికర వాతావరణం నెలకొన్నది. విప్లవ ప్రస్తావన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలుకున్నది మరొకసారి ఇది చూసే ప్రయత్నం చేద్దాం. 1949 జూన్ 16 తెలంగాణలోని కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ గ్రామంలో జన్మించారు. విద్య, ఉద్యోగం సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వరంగల్లో బీడీ చేశారు. కొంతకాలం కరీంనగర్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అందుకే ఆయనను పార్టీలో అందరూ సారు అని ఆత్మీయంగా పిలుస్తారు. ప్రభుత్వ ఉద్యోగుడే, ప్రభుత్వ టీచర్గా పనిచేశారు. 1970 ప్రారంభంలో వరంగల్లో ఉన్నత విద్య చదువుతున్న సమయంలో మావోయిస్టు నేతలు కొండపల్లి సీతారామయ్య, నల్లా ఆదిరెడ్డిల పరిచయంతో విప్లవ భావాజాలం వైపు ఆకర్షితులయ్యారు. 1976 ఉపాధ్యాయ వృత్తిని వదిలి పూర్తిగా అండర్ గ్రౌండ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్ వార్ గ్రూప్లో క్రియాశీలక సభ్యుడిగా మారారు. 1992 జూన్ పీపుల్స్ వార్ పార్టీలో అంతర్గత సంక్షోభం ఏర్పడింది. పార్టీ వ్యవస్థాపకులు కొండపల్లి సీతారామయ్యను బహిష్కరించిన తర్వాత గణపతి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1992 2004 సెప్టెంబర్ 21 భారతదేశ మావోయిస్టు చరిత్రలో ఇది కీలక మలుపు. పీపుల్స్ వార్ గ్రూప్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై సిపిఐ పార్టీగా
ఏర్పడింది. ఈ నూతన పార్టీకి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా గణపతి బాధ్యతలు చేపట్టారు. 2018 నవంబర్ వయసు పెరగడం, అనారోగ్య కారణాల వల్ల ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తన బాధ్యతలను నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజ్కు అప్పగించారు. పార్టీ సలహాదారుడుగా కొనసాగుతున్నారు. ఒక ప్రభుత్వ టీచరు ఎందుకు ఉన్నత స్థాయిలో పుట్టి ఉన్నతంగా బతికిన ప్రభుత్వ టీచర్, మంచి ఫ్యామిలీలో పుట్టిన గణపతి ఎందుకు మావోయిస్ట్